శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. ఇప్పటి వరకు మనము న్యూమరాలజీకి సంబంధించి 1వ నెంబర్ జాతకుల యొక్క లక్షణాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకున్నాము. అదే రకంగా 1వ నెంబర్ మన డేట్ ఆఫ్ బర్త్ లో ఎక్కువ సార్లు వచ్చినప్పుడు వారి యొక్క లక్షణాలు ఏ రకంగా ఉన్నాయనేది మనం కిందటి వీడియోలో తెలుసుకున్నాము. అయితే 1వ నెంబర్ మిస్ అయింది. ఆ జాతకుని ఒక డేట్ ఆఫ్ బర్త్ లో 1వ నెంబర్ అనేది మిస్ అయింది. అట్లాంటప్పుడు ఎట్లాంటి రెమెడీ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాము. ఇప్పుడు 1వ నెంబర్ అనేది మిస్ అయింది, మన డేట్ ఆఫ్ బర్త్ లో లేదు. అట్లాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే ఇంటిలో ఒక వాటర్ ఫౌంటైన్ ని ఏర్పాటు చేసుకోవాలి. ఇంటిలో ఒక వాటర్ ఫౌంటైన్ అనేది ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అట్లానే ఎక్వేరియం అనేది కూడా ఒక ప్లేస్ లో ఏర్పాటు చేసుకోవాలి. అంటే ఈశాన్యం సంబంధించినటువంటి తూర్పు నుంచి నార్త్కున్నటువంటి దిశలో ఒక వాటర్ ఫౌంటైన్ కానీ లేదా ఒక ఎక్వేరియాన్ని కానీ అక్కడ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరము ఉంటుంది. అట్లానే ఒక సూర్యుని యొక్క ప్రతిమ దొరుకుతుంది మనకి, అంటే రాయితో చేసింది ఒక సూర్యుని యొక్క ప్రతిమ దొరుకుతుంది. దాన్ని మనము ఈస్ట్ ఫేస్, అంటే మన తూర్పు ముఖద్వారం ఏదైతే ఉంటుందో దానికి 6 ఫీట్ హైట్ కన్నా 7 ఫీట్ హైట్ లో దాన్ని ఉంచాల్సిన అవసరము ఉంటుంది. సో ఈ 1వ నెంబర్ మిస్ అయితే ముఖ్యంగా తల్లితో గాని తల్లి తరపు వాళ్ళతో గాని కొంచెం ఎక్కువగా గొడవలు కానీ లేకపోతే వాళ్ళతో పడకుండా ఉండడం అట్లాంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి మనం సూర్యుని ఆరాధించడము, సూర్యునికి ప్రతిరోజు జలాన్ని అర్పించడము ఇట్లాంటివి చేసినట్టయితే 1వ నెంబర్ మిస్ అయినటువంటి ఏవైతే ఫలితాలు ఉన్నాయో ఆ ఫలితాలన్నీ వారికి అనుకూలంగా వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఇది నేను చెప్పింది తూర్పు ముఖము ఉన్నటువంటి ఇళ్ళకి మాత్రమే ఇది సరిపోతుంది. అలాగే ఇప్పుడు దక్షిణ ముఖం కానీ ఉత్తర ముఖం కానీ ఉన్నటువంటి ఇంట్లకి ఎక్కడ వాటర్ ఫౌంటైన్ ఏర్పాటు చేసుకోవాలి, ఎక్కడ మనం ఇది చేసుకోవాలనేది మీ యొక్క వాస్తు ఎవరైతే తెలిసిన వాళ్ళు ఉంటారో వాళ్ళతో చూపించుకున్న తర్వాత మాత్రమే ఆ దిశలో అది పెట్టుకుంటే మీకు మంచి రిజల్ట్స్ వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి.